అంటే మన ఎస్సీ గారు డిఈ గారు మన ఈ గారితో మాట్లాడాం. మరొక ఒక నెల 2 నెలల్లో పూర్తి స్థాయిలో మేము ఇస్తామని చెప్పి వారు అన్నప్పుడు కూడా మరి అలా కాదు సార్, మరి ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళకి తాళాలు ముందు ఇచ్చేద్దాం మనం. వాళ్ళ తర్వాత నెమ్మదిగా 1 నెల 2 నెలల్లో మీరు కంప్లీట్ చేయండి. ఎందుకంటే ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత మళ్ళీ ఇవ్వడానికి కావద్దు కనుక వారిని చెప్పడం జరిగింది. ఆ మేరకు మొన్నటి వరకు కూడా మరి 365 స్క్వేర్ ఫీట్ కానీ 430 స్క్వేర్ ఫీట్ కానీ అందరికి కూడా బెనిఫిషియర్లకి తాళాలు కూడా ఇచ్చారు, ఎవరి తాళాలు. అలాగే ఇప్పుడున్న మీ అందరికి కూడా మరి ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్తాం మిమ్మల్ని. ప్రతి ఇంటి దగ్గర కూడా మీ తాళాలు మీకు అప్పచెప్తాం. మరికొద్ది రోజుల్లో ఏమైనా కంప్లీట్ చేయాల్సినవి ఉంటే అన్ని కూడా కంప్లీట్ చేస్తారని చెప్పి, అలాగే ఏదైతే సదుపాయాలు ఉన్నాయో అవి కూడా మరి తర్వాత వెంటనే 1 నెల 2 నెలలు అవి కూడా కార్యక్రమం చేస్తారని చెప్పి మరి డిపార్ట్మెంట్ వారు కూడా చెప్పడం జరిగింది. మరి అందుకనే ఒక్కసారి మీ అందరికి కూడా మరొకసారి మేము చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఉన్న బెనిఫిషియర్స్ ఎంతమంది ఉన్నారు? సుమారుగా 350 మంది వరకు ఉన్నారు. 384 మందికి 356 మంది ఉన్నారు. అమ్మ ఒక్కసారి మీ అందరికీ మళ్ళీ ఒకసారి మేము కోరుకుంటే ఏంటంటే, ఒక్కసారి మీరు గుర్తించుకోవాలి, గత తెలుగుదేశం ప్రభుత్వంలో మీకు ఏదైతే ఇప్పుడు ఇస్తున్నామో అవి గత తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టలేదు, పునాది కూడా తీయలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు అయిన తర్వాత, శాసనసభ అయిన తర్వాత మీకు ఇస్తున్న ఈ 350 ఇళ్ళు కూడా జగనన్న ప్రభుత్వంలో కట్టినవి మీకు ఫ్రీగా ఇస్తున్నామని చెప్పి సందర్భంగా ఒక పైసా కూడా లేకుండా, 1 రూపాయి కూడా ఖర్చు లేకుండా మీ అందరూ కూడా ఇప్పుడే హ్యాండ్ ఓవర్ చేస్తాం. మరికొద్ద నెల 2 నెలల్లో పూర్తి స్థాయిలో అన్ని సదుపాయాలు చేస్తామని చెప్పి మరి సందర్భంగా తెలియపరుస్తూ మీ కార్యక్రమానికి ఇచ్చేసిన టిడ్కో ఎస్సీ గారికి, ఈ గారికి, డిఈ గారికి, మన స్టాఫ్ అందరూ కూడా, ఎందుకంటే ఇంత త్వరగా బ్రహ్మాండంగా సుమారుగా 90 కోట్ల రూపాయలతో మరి జగనన్న ప్రభుత్వ హయాంలో ఇంత వర్క్ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి వారందరూ కూడా హ్యాండ్ ఓవర్ చేసే కార్యక్రమం చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. ఈ టిడ్కో గృహాల గురించి ఒక విషయం కూడా మీ అందరూ కూడా తెలియపరచాలి. ఏంటంటే ఇది గత ప్రభుత్వంలో 11/1/2018 తారీఖున మరి టెండర్ అయింది. సుమారుగా 128 కోట్ల రూపాయలతో టెండర్ అయింది. దానికి ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలంటే 15 నెలల్లో అంటే 2019కి మే నెల నాటికే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళు పూర్తి చేయలేని పరిస్థితి. ఆ తర్వాత మీ అందరి తాలూకు ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఇవన్నీ కూడా వారి దృష్టిలో తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే మీ అందరికి కూడా ఒకసారి 300 స్క్వేర్ ఫీట్ ఏదైతే ఉందో, అంటే ఏదైతే ఇప్పుడు మీకు ఇస్తున్నామో ఇవన్నీ కూడా గత తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టలేదు. ఒక్కొక్క ఇల్లు కూడా ఒక పునాది కూడా కట్టలేని పరిస్థితి. దాని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వీళ్ళందరికీ కూడా మరి ఫ్రీగా మనం ఇల్లు ఇస్తాం కనుక వెంటనే కట్టి ఏర్పాటు చేయాలని చెప్పి మరి ఒక అధికారులందరితో కూడా ఆదేశిస్తూ జగనన్న ప్రభుత్వంలో మాత్రమే ఈ 300 స్క్వేర్ ఫీట్ ఇప్పుడు ఎవరైతే మీ అందరికీ కూడా మరి ఫ్రీగా జగనన్న గారు ఇస్తున్నారో అవన్నీ కూడా జగనన్న ప్రభుత్వంలో కట్టే అన్న సంగతి మరి మీ అందరూ కూడా తెలియపరచాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరి వారు కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా మరి 300 స్క్వేర్ ఫీట్ ఒకటి కూడా కట్టలేదు. అలాగే 430 స్క్వేర్ ఫీట్ కూడా సుమారుగా 11,400 కడితే ఉంటే 750 స్లాబ్ వేశారు, కానీ మిగతా కంప్లీట్ చేయలేదు. లోపల ఇంటీరియర్ కానీ ఏమి చేయలేదు. అలాగే 365 స్క్వేర్ ఫీట్ ఉంటే 336కి 180 కట్టారు, అది కూడా స్లాబ్ వేశారు కానీ కట్టలేదు. ఆ 15 నెలల కట్టలేకపోయిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి ప్రెసిడెంట్ చేసుకుని మరి కార్యక్రమాన్ని మరి నిర్వహించడం జరిగింది. అది ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ కాస్ట్ 128 కోట్ల రూపాయలు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కేవలం 36 కోట్ల రూపాయల